అందరికీ నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ముందుగా జై శ్రీకృష్ణ. నమస్కారమండి. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. అంటే మనందరి ఇళ్లల్లో, ముఖ్యంగా మన పెద్దవాళ్ల నోట రోజూ వినే ఒక చిన్న మాట వెనుక దాగి ఉన్న అత్యంత గంభీరమైన జీవిత సత్యాన్ని అన్వేషించబోతున్నాం. అవును, మనం రోజూ చూస్తూనే ఉంటాం, కాని పెద్దగా పట్టించుకోము కదా. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ కోసం మనం ఆధారంగా తీసుకున్న మూలాలేమిటో తెలుసా? హితోక్తి అనే వేదికపై శ్రీమతి లక్ష్మీ రమణగారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసం. అందులో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు, ముఖ్యంగా కర్మయోగం గురించి చాలా లోతుగా చర్చించారు. ఆ వ్యాసంలో వేదాంతాన్ని చాలా సులభంగా వివరించారు. నిజమే. అసలు ఈనాటి మన చర్చాంశమేమిటంటే, మన పల్లెటూళ్లలో, ముఖ్యంగా ధనుర్మాసం నెలలో కనిపించే ఒక అందమైన దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుందాం. ఉదయాన్నే మంచు కురుస్తుండగా హరిదాసులు చిడతలు పట్టుకుని ఇంటింటికి వస్తుంటారు కదా. అవునవును, తలపై ఒక పాత్ర పెట్టుకుని వస్తారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ తలపై ఉన్న వారి పాత్రలో బియ్యం వేయగానే వారు ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో కృష్ణార్పణం అంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఆచార్యగారికి ఏదిచ్చినా ఆయన కృష్ణార్పణమస్తూ అంటారు. మన ఇళ్లల్లో బామ్మగారు కూడా ప్రతి మంచి పని పూర్తయిన తర్వాత అలాగే అంటుంటారు. కరెక్ట్. ఒక మంచి మాట చెప్పినా లేదా ఏదైనా పంచిపెట్టినా వెంటనే కళ్ళు మూసుకుని కృష్ణార్పణం అంటారు. అసలు కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? దాని ఫలమేమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ కృష్ణార్పణం అనే పదం కేవలం ఒక ఆచారమనో లేక ఒక మతపరమైన పదమనో అనుకుంటే అది చాలా పొరపాటు. అంటే దాని వెనక ఇంకేదైనా ఉందంటారా? ఖచ్చితంగా. వేదాంతాన్ని మన ఆధునిక జీవనశైలికి ఎలా అన్వయించుకోవాలి అనే కోణంలో ఈ మూలాలను పరిశీలిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఈ పదం కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఇదొక అత్యుత్తమ వ్యక్తిత్వ వికాసపాఠమనొచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ టూల్ అంటారా? టూల్ ఇది. సరే, దీన్ని కొంచెం విడమరిసి చూద్దాం. ఎందుకంటే ఒక పల్లెటూరి బామ్మగారి సాధారణ మాటలో అంత పెద్ద వ్యక్తిత్వ వికాస పాఠం దాగి ఉందంటే నమ్మడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అసలీ పదం వెనుకున్న మర్మమేమిటి? మన మూలాల ప్రకారం ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? ఈ కథ కర్మ మరియు సంసార చక్రం అనే ఒక ప్రాథమిక సమస్యతో మొదలవుతుంది. ఈ సృష్టిలో ఏదో ఒక కర్మ అంటే ఏదో ఒక పని చెయ్యకుండా ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా ఉండలేదు కదా. నిజమే. కనీసం శ్వాస పీల్చడం, ఆలోచించడం కూడా కర్మే. అవును. అయితే చేసే పనులను బట్టి ఫలితాలు ఉంటాయి అనేది ప్రకృతి నియమం. మంచి పనులు చేస్తే సంఘంలో కీర్తి, ప్రతిష్టలు వస్తాయి, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు లభిస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, పాప ఫలాలు వస్తాయి. ఖచ్చితంగా. చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏందా ప్రశ్న? ఇలా పుణ్యాలు పాపాలు చేస్తూ స్వర్గనరకాలు అనుభవిస్తూ ఈ జననమరణ చక్రంలోనే మనం ఎప్పటికీ ఉండిపోవాలా? దీనికి ముగింపు లేదా? మోక్షం పొందడం లేదా? ఆత్యంతిక ప్రశాంతతను చేరుకోవడం ఎలా? ఇది వినడానికి ఒక నెవరెండింగ్ లూప్లాగా అనిపిస్తోంది. పాపం చేస్తే ఒక జన్మ, పుణ్యం చేస్తే ఇంకో జన్మ. భలే చిక్కు వచ్చి పడింది గదా. ఆ విచారాన్ని, ఈ వేదనను దూరం చేయడానికే కురుక్షేత్రమనే సంసార చదరంగంలో జీవుడనే అర్జునుడికి భగవానుడు ఒక చక్కని మార్గాన్ని చూపించాడు. అవును. కురుక్షేత్రం అనగానే సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఒక చారిత్రక యుద్ధభూమి. కాని ఈ మూలాల ప్రకారం చూస్తే కురుక్షేత్రమనేది ప్రతి మనిషి జీవితమే అనిపిస్తోంది. అదొక చదరంగం లాంటిది. అందులో ప్రతి ఒక్కరూ అర్జునుడి స్థానంలోనే ఉన్నారు. అవును. రోజు ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నో మానసిక సంఘర్షణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అలాంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన ఆ అద్భుతమైన మార్గమేమిటి? ఆ మార్గమే కర్మయోగం. గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడితో చాలా స్పష్టంగా చెబుతాడు. అర్జునా, నువ్వు ఏ పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏది ఇచ్చినా, ఏ తపస్సు చేసినా, ఆ ఫలితం విజయమైనా అపజయమైనా సరే దాన్ని నాకే సమర్పించు అని. వావ్! దీన్నే మనం సర్వమూ ఈశ్వరార్పితం చేయడం అంటాము. దీనికి సాంప్రదాయ భాషలో ఈశ్వర ప్రణిధానం అని పేరు. ఇలా చేయడం వల్ల కర్మ యొక్క ఫలం మనిషిని అంటుకోదు. ఆ ఫలం కూడా భగవంతునికే చెందుతుంది. ఒక నిమిషం, ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఈశ్వర ప్రణిధానం అంటే వినడానికి చాలా బరువైన పదంగా ఉంది. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా
ఆఫీస్ టార్గెట్లు, ఈఎంఐలు, పిల్లల చదువులు అంటూ ఉరుకులు పరుగులు పెడుతున్న ఆధునిక జీవితంలో ఒత్తిడిని ఈ పద్ధతి ఎలా తగ్గిస్తుంది? నా బాసొచ్చి ఈ క్వార్టర్ టార్గెట్స్ ఏంటి అని అడిగితే నేను పని చేశానో ఫలితం కృష్ణార్పణం అని చెప్తే కుదరదు కదా. అసలు ఈ సలహా పాటిస్తే వచ్చే లాభమేమిటి? చాలా లాజికల్ పాయింట్ అడిగారు. దైనందిన జీవితంలో దీని లాభమేంటో తెలియాలంటే ఈ కృష్ణార్పణం అనే భావనలో దాగి ఉన్న 3 అద్భుతమైన త్యాగాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది పని మానేయమని చెప్పే సిద్ధాంతం కాదు. అంటే సన్యాసం తీసుకోమని కాదు. కాదు కాదు. ఇది పని చేసే విధానాన్ని, ఆ పని పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చే ఒక అద్భుతమైన సైకాలజీ. ఎప్పుడైతే అన్ని భగవంతునికే అర్పిస్తున్నామని మనస్ఫూర్తిగా అనుకుంటామో అప్పుడు అప్రయత్నంగానే మనం 3 గొప్ప త్యాగాలు చేసినట్లవుతుంది. ఆ 3 త్యాగాలు ఏమిటి? అందులో మొదటిది కర్తృత్వ త్యాగం. కర్తృత్వ త్యాగం అంటే కర్త అనే భావాన్ని వదులుకోవడం అన్నమాట. ఈ పని నేనే చేస్తున్నాను లేదా నా వల్లే ఈ పని జరుగుతోంది అనే ఆ అహంకారాన్ని వదలడం, అంతేనా? సరిగ్గా చెప్పారు. ఈ అహంకారం మనిషిని చాలా మానసిక సంఘర్షణలకు గురిచేస్తుంది. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ పని జరగకపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ అంతా ఇంతా కాదు. అవును, ఈగో దెబ్బతింటుంది. అందుకే కర్తృత్వ త్యాగం అంటే ఏ కర్మైనా సరే ఆ భగవంతుడే మన ద్వారా చేయిస్తున్నాడు అని భావించడం, మనం కేవలం ఒక సాధనం లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని గుర్తించడం, చేసే ప్రతి పని భగవత్పరంగా చేస్తున్నాము అని అలవాటు చేసుకోవాలి. అంటే దీనివల్ల మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందంటారా? ఖచ్చితంగా. భగవంతుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఎప్పుడైతే ఆ భగవంతుడే ఈ పని చేయిస్తున్నాడు అని నమ్ముతామో అప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి పనులు చేయలేము, అసత్యం పలకలేము, చెడు మార్గాల్లో వెళ్లడానికి జంకుతాము. నిజంగా ఆలోచిస్తే ఈ చిన్న మాటలో ఇంత ఎథిక్స్ పాఠం దాగుందన్నమాట. ఎందుకంటే మన పక్కన ఒక సీసీటీవీ కెమెరా ఉందంటేనే మనం తప్పు చేయడానికి భయపడతాం. అవును. అలాంటిది సర్వాంతర్యామి అయిన ఆ దేవుడే నాచేత ఈ పని చేయిస్తున్నాడు, ఆ కర్మసాక్షి నన్ను చూస్తున్నాడు అని తలుచుకుంటే ఖచ్చితంగా సత్కార్యాలకే పూనుకుంటాం. మనలోని నైతికతను కాపాడే ఒక ఇంటర్నల్ కంపాస్లాగా ఇది పనిచేస్తుందన్నమాట. ఈ నేను అనే అహంకారం పోవడమే కర్తృత్వ త్యాగం. మరి రెండో త్యాగమేమిటి? రెండోది చాలా కీలకమైనది. అదే ఫలత్యాగం. గీలితలో పరమాత్మ చెప్పినట్లు నీ పని నువ్వు శ్రద్ధతో నిష్ఠతో చెయ్. దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి, కాని దాని ఫలితాన్ని మాత్రం నాకు వదిలేసాయి. అంటే రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. అవును. ఏ పని చేసినా ఇది నా కర్తవ్యం అని మాత్రమే చెయ్యాలి. అంతేకాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది, ఇంత లాభం వస్తుంది అని కేవలం కోరికతోనే ఆ పనిని చెయ్యవద్దు. ఏం చేసినా దాని ఫలం భగవానుడిదే, అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. ఇదే ఫలత్యాగం. ఇక్కడే నాకు ఇంకో ప్రాక్టికల్ సందేహం వస్తుంది. ఫలితాన్ని వదిలేయాలి అంటే అసలు ఒక లక్ష్యం, ఒక అంబిషన్ ఉండకూడదా? మోటివేషన్ ఎలా వస్తుంది? ఈ ఫలత్యాగాన్ని అర్థం చేసుకోవడానికి నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక మొక్కను పెంచాలనుకుందాం. ఒక మంచి విత్తనం తెచ్చి మట్టిలో నాటి దానికి రోజూ సమయానికి నీరు పోసి, ఎరువు వేసి, చీడపీడలు రాకుండా చూసుకుంటాం. ఇదంతా మన కర్తవ్యం, శ్రద్ధతో చెయ్యాల్సిన పని. కరెక్ట్. కానీ విత్తనం నాటిన మరుక్షణం నుండే కాయలెప్పుడొస్తాయి, పళ్ళెప్పుడొస్తాయని ప్రతి క్షణం ఆ మట్టిని తవ్వి చూస్తే ఆ విత్తనం కాస్త చచ్చిపోతుంది కదా. మనకు కూడా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అంటే మన బాధ్యత నీరు పోయడం వరకే, ఆ ఫలం ఎప్పుడివ్వాలో ప్రకృతికి వదిలేయడమే ఫలత్యాగం అనుకోవచ్చా? ఇది అద్భుతమైన ఉదాహరణ. ఖచ్చితంగా అదే. ఆశయం ఉండకూడదు అని దీని అర్థం కాదు. రిజల్ట్ని డిక్టేట్ చేయాలనుకోవడం మానేయాలి. పనిమీద 100% ఫోకస్ పెట్టాలి. కాని ఆ ఫలితం ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా అని పరితపించకూడదు. ఆధునిక కాలంలో ఇది చాలా అవసరం. అవును. ఆధునిక కాలంలో పిల్లలు పరీక్షలు రాస్తారు, లేదా ఒక యువకుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు. రాత్రింబవళ్లు కష్టపడి చదవడం అతని కర్తవ్యం. కానీ నేను ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ రావాలి, రాకపోతే నా జీవితం వృధా అనే ఆ ఫలితం మీద విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకుంటే ఏమవుతుంది? పరీక్ష హాల్లోకి వెళ్ళగానే ఆ భయంతో ఉన్నది కూడా మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ. అదే ఫలత్యాగం పాటిస్తే నా వంతు కృషి నేను చేశాను, రిజల్ట్ దేవుడికి వదిలేస్తున్నాను అనుకుంటే ఆ ఎగ్జామ్ని ఎంతో ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు. ఆహా, పాయింట్ అది. మన సెల్ఫ్ వర్త్ని ఆ సక్సెస్తో ముడిపెట్టకూడదు. ఇది వింటుంటే ఒత్తిడి ఎలా తగ్గుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. మరి మూడో త్యాగం విషయానికొస్తే? మూడో త్యాగం పేరు సంగత్యాగం.
సంఘం అంటే బంధం లేదా విపరీతమైన అటాచ్మెంట్. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్టప్రకారమే జరగాలి, ఇది నా ఆనందం కోసం మాత్రమే అని ఒక రకమైన స్వార్థాన్ని, నియంత్రణను పెంచుకోకూడదు. అవును, ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉండాలనుకోవడం, మన పిల్లలు మనం గీసిన గీత దాటకూడదు, మన టీం మెంబర్స్ మనం చెప్పినట్లే వినాలి, అంతా మనమనుకున్నట్లే జరగాలని మొండికేయడం. ఈ మై వే ఆర్ ది హైవే అనే హైపర్ ఇండిపెండెన్స్ వల్లే సగం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 100% నిజం. ఆ పట్టు విడుపు లేకపోవడం వల్లే మానసిక ప్రశాంతత కరువవుతుంది. పరిస్థితులను కంట్రోల్ చేయలేకపోయినప్పుడు మనుషులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే సంగత్యాగం చెయ్యాలి. అది ఎలా సాధ్యం? అంతా భగవన్ముఖ వికాసం కోసం. అంటే ఒక బృహత్తరమైన విశ్వ ప్రణాళికలో మనం ఒక భాగం మాత్రమే అని గుర్తించి భగవంతుని సంతోషం కోసం చేస్తున్నామని భావించాలి. ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. మన అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పక్కనపెట్టి అంతా దైవేచ్ఛ అని అంగీకరించడమే సంగత్యాగం. అంటే దీనర్థం ఏంటంటారా? మన జీవితంలో దీని అప్లికేషన్ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. మనం రోజూ చేసే పనుల్లో ఈ 3 త్యాగాలు, నేను చేస్తున్నాను అనే ఈగో వదిలేసే కర్తృత్వ త్యాగం, రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా ఉండే ఫలత్యాగం, అంతా నా కంట్రోల్లోనే ఉండాలనే మొండితనాన్ని వదిలేసే సంగత్యాగం అలవర్చుకుంటే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ మూడింటినీ పాటించటం అంత సులువైన విషయమేనా? అసలివి ప్రాక్టికల్గా మన ఒత్తిడిని, నెగటివిటీని ఎలా మాయం చేస్తాయో వినేవాళ్లకి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలరా? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఈ 3 త్యాగాల అంతరార్థం ఒక్కసారి గమనించండి. మొదటిది, సంకల్పం మనది కాదు, ఆ భగవంతుని సంకల్పాన్ని మనం ఆచరిస్తున్నాం. రెండోది, ఆ సంకల్పం సిద్ధించడానికి మనం పూర్తిగా కృషి చేస్తున్నాం, కాని దానికి కర్త భగవంతుడే అని అర్పిస్తున్నాం. మూడోది, చివరికి వచ్చే శుభాశుభ ఫలితాలు అంటే విజయం వచ్చినా అపజయం వచ్చినా వాటిని కూడా భగవంతునికే అర్పిస్తున్నాం. అంటే అన్నీ సరెండర్ చేసేస్తున్నాం. అవును. ఇలా అంతా ఒక ఉన్నతమైన శక్తికి వదిలేసినప్పుడు ఇక నిరాశలు, నిస్పృహలు ఎక్కడ్నించొస్తాయి? అసలు ఫెయిల్యూర్ అనే పదానికి భయపడే అవకాశమే లేదు కదా. నిజమే. మనకు నిరాశ ఎప్పుడొస్తుంది? మనం అనుకున్నది జరగనప్పుడు, లేదా మనం ఊహించిన దానికి భిన్నంగా జరిగినప్పుడు. కాని అంచనాలను పక్కనబెట్టి ఫలితాన్ని ముందే భగవంతుడికి వదిలేసినప్పుడు, ఆయన ఏదిస్తే అది ప్రసాదం అనుకున్నప్పుడు ఇంక బాధెందుకుంటుంది? కరెక్ట్. ఈ రోజుల్లో సమాజంలో మనం చూస్తున్న తీవ్రమైన సమస్యలు, మానసిక ఒత్తిడి, బర్నౌట్, డిప్రెషన్, ఆత్మహత్యలు, వీటన్నింటికీ మూల కారణం అంచనాలు తలకిందులు కావడమే. అవును, చాలామంది ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు. నేనింత కష్టపడ్డాను, నాకెందుకు ఈ ప్రమోషన్ రాలేదు, నాకెందుకు ఈ ర్యాంక్ రాలేదు అనే ఆక్రోశమే ఒత్తిడికి కారణం. సంకల్పం మనది కాదు, ఫలితం మీద అధికారం మనది కాదు అని పూర్తిగా విశ్వసించినప్పుడు అలాంటి తీవ్రమైన ఆలోచనలకు తావెక్కడుంటుంది? ఒత్తిడి మటుమాయమవుతుంది. ఇది ఒక రకమైన కాగ్నిటివ్ రీసెట్ బటన్ లాంటిది. వావ్, అద్భుతంగా చెప్పారు. నిజంగా ఇది కదా అసలైన పర్సనాలిటీ డెవలప్మెంట్. మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేసుకునే విధానమిది. మరి ఇంతటి గొప్ప ఫలితాన్ని పొందడానికి, ఈ త్రివిధ త్యాగాలను ఆచరించడానికి వేల రూపాయలు ఖర్చుపెట్టి ఏవైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయాలా? లేక ఎక్కడికైనా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలా? పని చేస్తే చాలు. అదేంటంటే, ఏ పని చేసినా సరే ఒక్క నమస్కారం పెట్టి స్వచ్ఛమైన మనసుతో ఒక్క మాట చెబితే చాలు. అదే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎంత సులువైన పనో కదా. ఇంత గొప్ప మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం కేవలం ఒక్క ఖర్చులేని వాటితో లభిస్తుంది. పై త్రివిధ త్యాగాలను మనసా వాచా కర్మణా అవలంబిస్తూ ఆ భగవంతుణ్ణి తలుచుకుని కృష్ణార్పణం అంటే చాలు. కావలసిందల్లా మాట వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించడం, మనస్సులో ఆ స్వచ్ఛతను నిలుపుకోవడం. అవును. కేవలం పైపైన యాంత్రికంగా పలికే మాటలతో కాకుండా దాని వెనుక ఉన్న ఆ 3 త్యాగాల భావనను మనసులో నిలుపుకుని పలకాలి. అలా పలికిన మరుక్షణం మన భుజాల మీద ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. అదే కర్మయోగం యొక్క సారాంశం. ఈనాటి ఈ లోతైన చర్చను మనం ఒక్కసారి సంగ్రహించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది.
రోజూ చూసే పల్లెటూరి బామ్మగారి సాధారణ మాటలో, ఆచార్యగారి ఆశీర్వచనలో, హరిదాసుల పలుకులలో ఎంతటి లోతైన వేదాంతం, ఎంతటి గొప్ప మానసిక ప్రశాంతత దాగి ఉందో కదా. అవును, వాళ్ళంతా మనకు ఈ కర్మయోగాన్నే పదే పదే గుర్తు చేస్తున్నారన్నమాట. అహంకారాన్ని పక్కన పెట్టి, కర్తవ్యాన్ని నిష్ఠతో చేసి, ఫలితాన్ని విశ్వానికి లేదా భగవంతుడికి వదిలేయడమే ఈ కృష్ణార్పణం వెనుక ఉన్న అసలైన మర్మం. ఖచ్చితంగా. ఇది తెలుసుకోవడం వల్ల కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, లౌకిక జీవితంలో కూడా చాలా లాభాలున్నాయి. మన కార్పొరేట్ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో కూడా మనం మరింత సమర్థవంతంగా, ప్రశాంతంగా పనిచేయగలుగుతాం. ఫోకస్ పెరుగుతుంది అంటారు. అవును, ఏ పని చేసినా దానిమీద పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతాం. ఎందుకంటే ఫలితం గురించిన భయం, ఆందోళన మనకు ఉండవు కాబట్టి. ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అత్యద్భుతమైన విశ్లేషణ. అయితే ఈనాటి మన చర్చను ముగించే ముందు ఈ మూలాల్లోనే ప్రస్తావించబడిన ఒక గొప్ప చాణక్యుడి సుభాషితాన్ని ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. చాణక్యుడేమన్నాడంటే, చదువుకోనివాడి జీవితం కుక్కతోకలాంటిది. ఆ తోక దాని మానాన్ని దాచలేదు, అలాగే దానిమీద వాలే కుట్టే పురుగుల నుండి దాన్ని రక్షించలేదు అని. బహుశా దీని వినగానే ఎవరికైనా నవ్వు రావచ్చు, కాని దీని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. అవును, చాలా పదునైన మాట అది. విద్యావిహీనుడి జీవితం ఎంత నిస్సహాయంగా ఉంటుందో ఈ ఉపమానం ద్వారా చాణక్యుడు స్పష్టం చేశాడు. దీన్ని మనవైన శైలిలో ఈనాటి టాపిక్కి ముడిపెట్టి చూద్దాం. ఈ రోజుల్లో అందరూ పెద్ద పెద్ద డిగ్రీలు చదివాం, ఎన్నో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం అని అనుకుంటారు. కానీ కేవలం లౌకికమైన, పుస్తక సంబంధమైన చదువే అంత ముఖ్యమైతే ప్రతి చిన్న విషయానికి సమాజంలో ఎందుకు కుంగిపోతున్నారు? ఎందుకు ఇంతలా ఒత్తిడికి గురవుతున్నారు? ఇక్కడే అసలైన పాయింట్ దాగుంది. కరెక్ట్. ఆ పురుగుల నుండి రక్షించేది ఆ చదువు కాదు. ఎగ్జాక్ట్లీ. మనలోని అహంకారం అనే మానాన్ని కప్పి రోజువారీ జీవితంలో పీడించే ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ అనే పురుగుల నుండి రక్షించడానికి ఈ కర్మ, త్యాగం మరియు కృష్ణార్పణం అనే ఆధ్యాత్మిక జ్ఞానం లేదా సైకలాజికల్ విజ్డమ్ ఇంకెంత అవసరమో కదా. ప్రాపంచిక చదువు కేవలం పొట్ట నింపుతుందేమో కాని ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ కర్మయోగం మనకు నిజమైన ప్రశాంతతనిస్తుంది. వినేవాళ్లందరూ ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా చక్కగా సమన్వయం చేశారు. నిజమైన విద్య అంటే కేవలం సమాచారం పోగు చేసుకోవడం కాదు, జీవితాన్ని ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొనేలా మనల్ని మనం ఉద్ధరించుకోవడం. ఈ జ్ఞానం ఆ దిశగా దారి చూపుతుంది. దారిలో అరిదో పయనించాలని ఆశిస్తూ, ఎప్పుడైనా ఒత్తిడి అనిపించినప్పుడు ఆ పల్లెటూరి బామ్మగారి మాటను ఒకసారి గుర్తుచేసుకుని ఆ భారాన్ని దించేద్దాం. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి ఈ లోతైన అన్వేషణకు ఇక్కడతో వీడుకోలు తెలుగుదాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం, కర్మయోగానికి సంబంధించిన ఈ కొత్త కోణం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో, ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణలో కలుద్దాం. అప్పటివరకు సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ.